కేంద్రంలో బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ కంపల్సరీ ఎలక్షన్స్కి అనుకుంటున్నారు. నిజంగానే మీ సేవలు మెచ్చి బీసీల కోసం పాటుపడుతున్నారని తెలుసుకున్న రాహుల్ గాంధీ మీకు పిలుపునిస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు ఒకవేళ? అది అది ఇక్కడ మాకున్న ప్రధానమంత్రి మోడీ గొప్ప దేశభక్తుడు, ఓకే, త్యాగం పురుషుడు. ఆయనకి ఇల్లు లేదు, సంసారం లేదు, ఊరు లేదు, ఆస్తి లేదు. రాజకీయాలలో అవినీతిని, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని నిర్మూలించాలని కంకణబద్ధుడుకున్నాడు. ఈ పరిపాలనను నిజాయితీ అప్పచెప్పాలని ఉన్నాడు. ఆయన ఉండగా వేరే పార్టీ రావడం కల్లా మూడవసారి వచ్చింది మీ కళ్ళ ముంగట. అంటే మూడోసారి 400 సీట్లు పక్కాగా దాడదాం అనుకున్న కూటమికి, ఎన్డీఏ కూటమికి కేవలం అంటే వాళ్ళ మార్క్ దాటడానికి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ దాటడానికి అష్టకష్టాలు పడ్డారు అని చెప్పేసి మనం చూసాం, మనకు తెలిసిందే. రాజకీయ విశ్లేషకులు మీరు చెప్పాలి అవన్నీ. నేను పోరాట యోధుని, ఉద్యమాల నాయకుడిని. నాకు ఇంకా ఏం ఎజెండా అంటే ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే మీరు పోరాటంలోనే ఉన్నారు, బీసీల కోసమే పనిచేస్తున్నారు. నిజంగానే ఇఫ్ ఇన్ కేస్ రాహుల్ గాంధీ కనుక ప్రధానమంత్రి అయితే, ఆర్ కృష్ణయ్య గారు మీరు బీసీల ముద్దు బిడ్డ, మీరు రావాలి, బీసీల కోసం అభ్యున్నతి కోసం మీరు పాటుపడాలని చెప్పారు. ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆ ప్రశ్న ఎక్కడిది? ఇంకా ఛాన్స్ లేదా అసలు రాహుల్ గాంధీ? ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మీరు మా బీసీ ప్రధానమంత్రి కంటే ఇంకెవరైనా పెద్దనా? కాబట్టి బీసీ ప్రధానమంత్రి అనేది ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు కాకపోతే బీసీలకు డిమాండ్లన్నీ రేపు చేస్తాడు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్లో మీరు బీసీల కోసం ఎన్నోసార్లు కొట్లాడారు. అవన్నీ అసెంబ్లీ కోసం కాదు, అసెంబ్లీని తుక్కు వలబెట్టారు. అదే ఆ సెషన్స్లో. రైట్, ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్లో గతంలో మాట్లాడారు. ఇప్పుడు ప్రధానమైన అజెండా ఆర్ కృష్ణయ్య గారి ముందు ఏముంది, దేనికోసం ఆయన అజెండా ఎత్తుకున్నారు? బీసీల ఎజెండానే ఉంటుంది, బీసీల కోసమే పోరాడు. అంటే బీసీల ఎజెండా అంటే ఏంటి అసలు స్పెసిఫిక్గా ఏమనుకుంటున్నారు? అసలు బీసీల డిమాండ్ రాజ్యాధికారం, చట్టసభల రిజర్వేషన్లు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు విద్యా ఉద్యోగ అవకాశాలు దేశమంతటా కల్పించాలి, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, గురుకులాలు, విదేశ విద్య, స్టైపెండ్, బీసీ స్టడీ సర్కిళ్ళు, కుల కార్పొరేషన్లు, ఇవన్నీ నెలకొల్పాలి. బీసీలను విద్యా ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా డెవలప్ చేయాలి.